జామియా మసీద్ వివాదానికి సంబంధించి ఆరంభించిన రిలే నిరాహార దీక్షలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీతో విరమించారు. ఇచ్చిన గడువులోగా కమిటీ నియామకం జరగాలని, లేకుంటే మళ్లీ దీక్షలకు పూనుకుంటామని మత పెద్దలు స్పష్టం చేశారు. పట్టణ శివాజీ చౌక్లోని శతవసంతాల చరిత్ర కలిగిన జామియా మసీదు కమిటీకి సంబంధించి వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ సృష్టిస్తున్న అడ్డంకులకు నిరసనగా మసీద్ కమిటీ సభ్యులు మత పెద్దల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్షలు ఆరంభించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మసీదు మత పెద్దలను టీడీపీ కార్యాలయానికి రమ్మని కబురు చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ఇచ్చిన సమాచారంతో మసీదు మత పెద్దలు అందరూ కలిసి పార్టీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీరితో మాట్లాడారు. జామియా మసీద్ విషయంలో ఇంతవరకు జరిగిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సానుకూలంగా స్పందించి ఇంత జరుగుతున్నా సంగతి తమకు తెలియదని, మీకు కావలసిన కమిటీని నెల రోజుల వ్యవధిలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్తో ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారం దీక్షలు విరమించారు. తొలుత పట్నానికి చెందిన మసీదుల ముతల్లీలు, ముస్లిం పెద్దలు దీక్షా శిబిరం దగ్గరికి వచ్చి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ హబీబుల్ రహమాన్, షేక్ నసీం, సయ్యద్ జహీరుద్దీన్, సయ్యద్ కాశీం, షెర్పుతుల్లా, ఏఎస్ఐ సత్తార్, పెచ్చింగ్ సుభానీ, చాన్ భాషా, క్లాసిక్ అబ్దుల్లా, నూర్, షేక్ గౌస్ కుతుబుద్దీన్, మహమ్మద్ జాకీర్, ఇమానే మజ్లిస్ కమిటీ అధ్యక్షులు షేక్ ఫరీద్, అర్షద్ మహమ్మద్ భాషా తదితరులు పాల్గొన్నారు. నా పేరు అజీజ్ అండి, కొలకలూరు అంజుమన్ కమిటీ ప్రెసిడెంటు. ఈ ముస్లిం సోదరుల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే వీళ్ళు వక్ఫ్ బోర్డుకి ఎందుకు వెళ్తున్నారో, వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లా. ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు మనం సొంతగా కొలకలూరులో కానివ్వండి, ఏ ఊర్లోనైనా సరే చందాలు వేసుకొని లక్షలు పోగు చేసుకొని మేము సొంతంగా మసీదులు నిర్మించుకుంటే దాంట్లో వచ్చే ఆదాయం మాకు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు అనడానికి వాళ్ళకేమో రైట్స్ ఉన్నాయని మాకైతే తెలియట్లా. అయితే ఒకసారి కొలకలూరు కూడా వచ్చారు, 4-5 వెళ్ళి మా కొలకలూరు తరపున వెళ్ళి ఇట్లాగే ఎలిగేషన్ చేస్తే మా సంఘం వాళ్ళు కూర్చొని, అయ్యా మీకు సంబంధం లేదు, ఇది మాది, మేము సొంతంగా కట్టుకున్నాం, మీకు ఒక బోర్డుకి సంబంధం లేదని చెప్పి అన్నారు. అప్పటి నుంచి వాళ్ళు ఆగిపోయారు. మరి ఇస్మాయిల్ బేగ్ గారు మన డైరెక్టర్ ఇచ్చారు కదా, ఇస్మాయిల్ బేగ్ గారు కూడా కొలకలూరు పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఒక బోర్డులో ఆస్తులు ఏమున్నాయని చెప్పేసి ఎదిగారంట. మరి అది మాకేమో తెలియదు. ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి ముస్లిం సంఘం కొలకలూరులో ఉంది కదండి, ముస్లిం సంఘాన్ని కూడా మీరు సంప్రదించుకోకుండా ఎందుకు వచ్చారు, మరి ఏం రైట్స్ ఉన్నాయని చెప్పి అని అన్నారట. ఏది పంచాయతీ ఉన్నప్పుడు 8 నెలల క్రితం ఇది జరిగిన విషయం. లేదండి ఏదో చూసుకుంటాను అని వచ్చారు. మేము అనేది ఏంటంటే, మీరు ముస్లిమ్స్, మేము ముస్లిమ్స్, అందరం పైగానే ఉంటాం, అందరూ అల్లాహ్ అక్బర్ అనేది ఒకటే. ఈ చిన్న చిన్న వివాదాలు ఉంటే పరిష్కారం చేయాలి, కానీ ఇట్లా గొడవలు పెట్టేసి ఒక బోర్డుకి అన్నీ అప్పు చెబితే మేము ఇంత కష్టపడి మా తాతలు ముత్తాతలు కాడ నుంచి కట్టిన మసీదులు మీరు ఒక బోర్డులో కలుపుకుంటే మాకేందండి ఇబ్బంది కదా మాకు. అది లేకుండా ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ జరిగే పరిస్థితి ఇంకో చోట జరగకుండా మేము రీల దీక్షలో పాల్గొనడానికి కొలకలూరు నుంచి ఒక 20 మంది వచ్చాం. ఇప్పుడు సార్ గారు ఏమన్నారంటే, ఎమ్మెల్సీ రాజా గారు ఒక నెల రోజులు టైం ఇచ్చారు, సానుకూలంగా చేసి మినిస్టర్ గారితో, ఎంపీ గారితో మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. దాని గురించి మేము విరమించుకుంటున్నాం. నా పేరు ఎస్కేహెచ్ రహిమాను, రిటైర్డ్ ఎంప్లాయీ. మేము ఈ కార్యక్రమాన్ని నిరాహార దీక్ష ఇవాళ చేయాలనుకున్నాం. అది నిన్న కూడా మీకు చెప్పున్నాం. కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్సీ గారు కబూర్ చేసి నేను ఎంపీ గారితో మేము వెళ్ళి కలిసాం. ఎంపీ గారితో మినిస్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లం ఒక నెల రోజులలోపు నాకు చేసి పెడతానని చెప్పారు. అందువల్ల ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. అది నిన్న మీకు కలిసాము. మేము ఒక మాట కూడా మీకు విన్నపం పెట్టాము. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మసీదు మేమందరం ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము, అందరం కలిసిమెలిసి చేస్తున్నాము. అయితే ఏంటంటే మాకు ఇరు వర్గాల్లో కొంచెం డిస్ట్రిబ్యూషన్ అయింది. అందరం మేము మళ్ళీ కలుసుకొని మేమందరం చేసుకోవాలనుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ సభని ప్రారంభించాము. అయితే మాకు మన ఆలపాటి రాజా గారు, గౌరవనీయులైన రాజా గారు పిలిచి, ఇది పద్ధతి కాదు, ఇది ఇలా చేయకూడదు, నేను మాట్లాడి మీకు నా పెమ్మసాని
పెమ్మసాని గారితో నేను మాట్లాడి, ఎంపీ గారితో నేను మాట్లాడి మీ పని పూర్తి చేస్తాను ఒక నెలలో అని మాకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మీద మేము కూడా కృషి అయ్యాము ఈ మాటకి. అందుకోసం మేము కూడా సమ్మతి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని విరమించుకోవడానికి ఒక నెల వరకు టైం ఇచ్చారు కనుక ఆ నెలలో చేస్తారని మాకు అక్షాత్తు ఈ విన్నపాన్ని. నేను ఈ మసీదుకి 15 సంవత్సరాల నుంచి లైఫ్ మెంబర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తామని. ఈరోజు పొద్దున్నే 10 గంటల నుంచి రిలే నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకొని కూర్చుందాం అనుకునే టైంలో మన ఎమ్మెల్సీ గారు వారికి తెలిసింది ఈ విధంగా ముస్లిం నాయకులు ఈ విధంగా రిలే నిరాహార దీక్షలో కూర్చుంటున్నారని. ఎమ్మెల్యే అతను స్పందించి తెనాలి టౌన్ ప్రెసిడెంట్ కుద్దూస్ గారిని మా దగ్గర పంపించడం జరిగింది. పంపించి వాళ్ళు ఏమన్నారంటే, కుద్దూస్ గారు మీరు రిలే నిరాహార దీక్ష కూర్చోబాకండి, రాజా గారితో మాట్లాడి ఏ విషయం మీకు చెబుతానని చెప్పి మాకు ఆపారు. ఆపిన తర్వాత ఆల్బర్ట్ రాజా గారు తన ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిపించిన తర్వాత మా సమస్యని అతను క్షుణ్ణంగా తెలుసుకొని మాకు ఒక నెల రోజులు టైం ఇచ్చారు. దానికి ఎమ్మెల్యే మన స్థానిక మినిస్టర్ గారితో మళ్ళీ కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఈ సమస్యని పరిశీలిస్తాను, ఒక నెల రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పి అతని రిక్వెస్ట్ మీద మేము ఈ నిరాహార దీక్షని ఒక నెల రోజులు పోస్ట్పోన్ చేయదలుచుకున్నాము. దాని తర్వాత నెల రోజుల తర్వాత కూడా